జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చెందిన పలువురు కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చైర్పర్సన్ జమునతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ వైఖరిపై విసుగు చెంది అవిశ్వాసానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి కొంతకాలంగా కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారు. కాగా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే చైర్పర్సన్ పదవీకాలం 3 ఏళ్లు దాటి ఉండాలి. పదవీకాలం పూర్తవుతుండటంతో అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు సిద్ధపడ్డారు. టీఆర్ఎస్ లో గెలుపొందిన 13 మంది కౌన్సిలర్లతో పాటు 3 స్వతంత్రులు, కాంగ్రెస్ కు చెందిన 2 కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కౌన్సిలర్లంతా చెప్పా పెట్టకుండా క్యాంపునకు వెళ్లారు. హైదరాబాద్ శివార్లోని ఓ రిసార్ట్ లో క్యాంప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ 19వ వార్డు కౌన్సిలర్ బండా పద్మయాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపుకు వెళ్లినట్లు సమాచారం.